సో రైట్. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఈ రోజు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, సెక్షన్స్ ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. సో హెడ్డింగ్ పెట్టుకోండి, మీరు నోట్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది మన యాప్ లో కూడా ఉంటుందండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాంట్లో కూడా చూడండి. ప్రాబ్లమ్స్ ఇన్ హార్డ్వేర్ సెక్షన్స్. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీకు ఏమొస్తుందంటే సెక్షన్స్ ఎన్ని ఉంటాయి అండ్ దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఓకేనా? ఎనీ డౌట్? మీ అందరికి ప్రాబ్లమ్స్ తెలుసు అంటే నేను ఈ సెక్షన్ ఇక్కడ ఆపుతా, నెక్స్ట్ సెక్షన్కి వెళ్తా. ప్రాబ్లమ్స్ తెలియదు అంటే ప్రాబ్లమ్స్ చెప్తా. ఇప్పుడు లేదు సార్, చెప్పండి సార్. ప్రతి సెక్షన్ లో ప్రాబ్లమ్స్ చెప్పండి. రైట్, సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ప్రాబ్లమ్స్ ఇన్ హార్డ్వేర్. ఫస్ట్ సెక్షన్ మన పేరు ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్. హెడ్డింగ్ పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ చెప్పండి? ఇది మెయిన్ పవర్ దానికే కదా సార్. వెరీ గుడ్. మెయిన్ పవర్ విపిహెచ్ అంటాం మనం. మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ పేరు విపిహెచ్, వోల్టేజ్ ఫేస్ ఆర్ వోల్టేజ్ పవర్. మెయిన్ వోల్టేజ్ అనమాట. ఆ వోల్టేజ్ అనేది మనకి చార్జర్ ఐసీ నుంచి జనరేట్ అవుతుంది, బ్యాటరీ నుంచి జనరేట్ అవ్వదు. ఓల్డ్ మోడల్ కీప్యాడ్ ఫోన్స్ లో మనకి బ్యాటరీ నుంచి జనరేట్ అవుతుంది. సో కాబట్టి చార్జర్ ఐసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఛార్జింగ్ అవ్వకపోయినా మనకు కూడా మన ఫోన్ డెడ్ లోనే ఉంటది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ లో మనకు ప్రాబ్లమ్స్ చూస్తే ఏమున్నాయి? సో ఫస్ట్ వన్, నో ఛార్జింగ్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? నో ఛార్జింగ్. సరే, ఎప్పుడైనా మీకు 6 పోర్ట్ ఛార్జర్ ఐడియా ఉందా? సార్, ఎంతమందికి 6 పోర్ట్ ఛార్జర్ ఐడియా ఉంది దీంట్లో? సో ఒకసారి దాని గురించి కూడా వెళ్దాం. సరే, ఫస్ట్ ఇది రాసేసుకోండి. నో ఛార్జింగ్ అంటే 6 పోర్ట్ ఛార్జర్ లో ఛార్జర్ పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అనమాట. దీన్నే మనం ఏమంటాం? నో ఛార్జింగ్. ఛార్జర్ పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడాన్ని నో ఛార్జింగ్. నెక్స్ట్ మన ప్రాబ్లం ఫేక్ ఛార్జింగ్. ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది కానీ ఛార్జింగ్ అవ్వదు. ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది కానీ ఛార్జింగ్ అవ్వడం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫేక్ ఛార్జింగ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం లేదని వస్తారు కస్టమర్లు. వీటిని మనం ఏమంటాం? ఫేక్ ఛార్జింగ్. నెక్స్ట్ ఎనీవన్ ఇంకా చెప్పండి, చూద్దాం మీరు చెప్పి దీంట్లో ఉంటాయో ఉండదు. ఛార్జింగ్ ఫ్లక్చువేషన్ అవడం. సో నెక్స్ట్ స్లో ఛార్జింగ్. స్లోగా ఛార్జ్ అవుతుంది. నైట్ అంతా ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి ఏమవుతుంది? మార్నింగ్ వచ్చినప్పటికి 40% 30% ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్లో ఛార్జింగ్. టెంపరేచర్ ఎర్రర్స్. యువర్ బ్యాటరీ టెంపరేచర్ ఈజ్ టూ లో, యువర్ బ్యాటరీ టెంపరేచర్ ఈజ్ టూ హై. ఓకే, బ్యాడ్ కాంటాక్ట్ ఆఫ్ చార్జర్, ఎర్రర్స్ అనమాట. టెంపరేచర్ ఎర్రర్స్. ఫోన్ ఆన్ కండిషన్ లో మొబైల్ ఛార్జ్ అవుతుంది, ఆఫ్ కండిషన్ లో ఛార్జింగ్ అవ్వదు. ఫోన్ ఆన్ కండిషన్ లో మొబైల్ ఛార్జ్ అవుతుంది, ఆఫ్ కండిషన్ లో ఛార్జింగ్ అవ్వదు. నెక్స్ట్, ఫోన్ ఆఫ్ కండిషన్ లో మొబైల్ ఛార్జ్ అవుతుంది, ఆన్ కండిషన్ లో అవ్వదు. చూసారండి ఎప్పుడైనా ఈ ప్రాబ్లం? చూసాను సార్. వెరీ నైస్. ఓకే, మరి సొల్యూషన్ చేశారా? ఏదో బ్యాటరీ మారుస్తాం, ఛార్జర్ మారుస్తాం. లేదు సార్, అది పిఎంఐసి తీసి మళ్ళీ వేరే పిఎంఐసి వేసాం సార్. అయిపోయిందా? అయింది సార్. వెరీ గుడ్. దీంట్లో మనకి ఏంటంటే BQICలో వస్తుంది అనమాట. ఇంటరప్ట్ లైన్, ఓకే, INT లైన్. ఓకే, ఈ లైన్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది అనమాట. నేను చెప్తాను ఇవన్నీ. పవర్ సోర్స్ సెలక్షన్ లైన్ అది. నెక్స్ట్ ఏంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వెన్ చార్జర్ కనెక్టెడ్. చూసారు ఎప్పుడైనా? అవును సార్, ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అయిపోయింది. మన ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది, రన్నింగ్ లో ఉన్న ఫోన్ కూడా. సో ఇవన్నీ ఏంటివి? మన అన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏంటి మనకి? ప్రాబ్లమ్స్. నీకు ప్రాబ్లం తెలియకుండా మనం సొల్యూషన్ ఎక్కడి నుంచి ఎదుగుతాం? రేపొద్దున కస్టమర్ రాగానే మనం ఒక ప్రాబ్లం చెప్పగానే ఛార్జింగ్, వాడు ఏమంటాడు? కస్టమర్ ఏమని చెప్తాడు చెప్పండి? ఛార్జింగ్ అవ్వట్లేదని చెప్తాడు. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాడు ఒకటే మాట, నా ఫోన్ ఛార్జింగ్ అవ్వడం లేదు. ఎస్ ఆర్ నో?
ఎస్ సార్. సో దీన్ని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఆపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అది మనం ఛార్జింగ్ సెక్షన్ లో చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత వీటన్నిటికీ సొల్యూషన్ కి మీకు అర్థం అవ్వాలా, అర్థం కావాలా? అర్థం కావాలి. అదే మనం సెక్షన్ లో డెప్త్ లెవెల్, మాస్టర్ లెవెల్ కి చేయడం అంటే. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. అయిపోయిందా ఛార్జింగ్ సెక్షన్? అర్థమైందా? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మీకు తెలిసినవి ఉంటే చెప్పండి, యాడ్ చేద్దాం. సార్ సార్ ఇది ఒక మొబైల్ ఈరోజు వచ్చింది సార్. ప్రాబ్లమ్స్ ఏమన్నా? సార్ అంటే ఏమంటే ఛార్జింగ్ కనెక్ట్ చేయకపోయినా ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపించండి మరి. సార్ అదే కదా సార్ ఫేక్ ఛార్జింగ్. ఛార్జింగ్ కనెక్ట్ చేయకపోయినా మొబైల్ చెప్తున్నట్టు. అదే అదే దాన్ని కూడా మనం ఫేక్ ఛార్జింగ్ అంటాం. అంటే సీసీ బోర్డ్ మార్చితే అయిపోయింది. అంతే సార్. అదే పక్కనున్న కనెక్టర్ కి మన పాజిటివ్ పిన్ పక్కన ఉన్న దానికి దేనికైనా కనిపిస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా దానికి సెన్స్ అయ్యి సెన్సింగ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని కూడా మనం ఏమంటాం, ఫేక్ ఛార్జింగ్. దెన్ నెక్స్ట్ ఇంకా ఎనీ ఛార్జింగ్ సెక్షన్ ఏమైనా ఉంటే యాడ్ చేద్దాం తర్వాత, కొంచెం ప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? ఇదంతా ఛార్జింగ్ సెక్షన్ అని నోట్ చేసుకోండి. ఓకే, దీన్ని మనకి బోర్నియోలో ఏమని ఉంటుంది చెప్పండి? ఛార్జింగ్ డేటా. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఇది బోర్నియోలో ఓపెన్ చేయాలంటే చూడండి, ఇక హార్డ్వేర్ సొల్యూషన్ లో ఇక్కడ క్లియర్ గా రాసి ఉంచండి. ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఇక్కడ చార్జర్ డాటా పీడిఎఫ్, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఛార్జింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మన బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ లో చార్జర్ డాటాని ఓపెన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చార్జర్ తర్వాత మన నెక్స్ట్ టాపిక్ బ్యాక్ లైట్ సెక్షన్, లైటింగ్ సెక్షన్. ఎల్సిడి బ్యాక్ లైట్ సెక్షన్ అని రాయండి. ఎల్సిడి బ్యాక్ లైట్ సెక్షన్. సో మీరు చెప్పండి, దీంట్లో ఉన్నాయో లేదో చూద్దాం. ప్రాబ్లమ్స్, లైటింగ్ సెక్షన్ లో ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. స్క్రీన్ ఆఫ్ అయిపోవడం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీకు తెలియకపోయినా పర్లేదు, నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నా చూడండి. నో లైట్ అంటే లోపల గ్రాఫిక్ కనిపిస్తుంది కానీ మనకి లైట్ రావడం లేదు. లోపల ఒప్పో అని, ఎంఐ అని, వివో అని, శాంసంగ్ అని లోపల అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ మనకి పైనకి ఏం రావట్లే, లైట్ రావట్లేదు. దాన్ని మనం ఏమనాలి, నో లైట్. లోపల అక్షరాలు కనిపించకపోతే దాన్ని బ్లాంక్ లైట్ అనాలి. ఓకేనా? చూడండి, రెండోది ఏంటి, హాఫ్ లైట్. చూసారా ఎప్పుడైనా? సగం వస్తుంది, సైడ్ ఎడ్జ్లో ఆగిపోద్ది అనమాట. హాఫ్ లైట్ అదో ఇది కనిపిస్తుందా సైడ్ కి, హాఫ్ లైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ డిమ్ లైట్, లో లైట్, డిమ్ లైట్, లో లైట్, లైట్ బ్లింకింగ్ కొట్టుకుంటూ ఉంటది. ఓన్లీ లైట్ ఒకటే ఫ్లిక్కరింగ్ అవుద్ది. బ్లింకింగ్ అనండి, ఫ్లిక్కరింగ్ అనండి, నో ప్రాబ్లం. ఓకేనండి? లైట్ ఫ్లిక్కరింగ్ ఆర్ బ్లింకింగ్. సో ఇవి బ్యాక్ లైట్ సెక్షన్, ఎల్సిడి బ్యాక్ లైట్ లైటింగ్ సెక్షన్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్. నోట్ చేసారా? నెక్స్ట్ గ్రాఫిక్ సెక్షన్, ఎల్సిడి గ్రాఫిక్ సెక్షన్ అని రాయండి. ఎల్సిడి గ్రాఫిక్ సెక్షన్. గ్రాఫిక్ సెక్షన్ అన్నా డిస్ప్లే సెక్షన్ అన్నా ఒకటే. గ్రాఫిక్ ఎల్సిడి బ్యాక్ లైట్ సెక్షన్ లో, ఎల్సిడి బ్యాక్ లైట్ సెక్షన్ సార్ అందులో లెటర్స్ ఏమైనా కనబడకపోతే దానికి ఏమన్నా అర్థం కాలేదు. లెటర్స్ కనబడకపోతే దానికి ఏవో చెప్తాను. ఏం కనిపించకపోతే? లెటర్స్ లోపల లెటర్స్ కనిపించకపోతే దాన్ని గ్రాఫిక్ సెక్షన్ అనాలి. ఓకే ఓకే, సో గ్రాఫిక్ సెక్షన్ లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి చూడండి. ఇదండి, దిట్ ఈస్ కాల్డ్ బ్లాంక్ డిస్ప్లే. ఓకేనండి? ఎప్పుడైనా సరే బ్లాంక్ డిస్ప్లే వచ్చిందంటే ఫస్ట్ ఏ సెక్షన్ చూడాలి? గ్రాఫిక్ సెక్షన్. చాలా మంది తప్పుగా లైటింగ్ సెక్షన్ చూస్తారు. అక్కడ ఉన్న కాయిల్ తీస్తారో, ఐసీ తీస్తారో, ఫస్ట్ గ్రాఫిక్ చూడాలి. బ్లూ డిస్ప్లే, వైట్ డిస్ప్లే. ఓకే, నో లైట్ నో గ్రాఫిక్.
నో లైట్, నో గ్రాఫిక్. అమ్మా ఇదంతా ఒకటే, రెండు కలిపి ఒకటే రాసుకోండి. నో లైట్, నో గ్రాఫిక్. దాన్నే మనం బ్లాంక్ డిస్ప్లే అని కూడా అనొచ్చు. కొంచెం మందికి ఐడియా ఉండదని చెప్పేసి నో లైట్, నో గ్రాఫిక్ అని రాశాను ఇక్కడ. ఈ రెండు ఒకటే. ఓకే, నో లైట్, నో గ్రాఫిక్ అంటే ఏమి కనిపించదు, దట్ ఈస్ కాల్డ్ ఎ బ్లాంక్. అర్థమైందండి? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన బోర్నియోలో ఇవేమని చూపిస్తాయి? లైటింగ్ సెక్షన్ ఏమో ఎల్సిడి లైట్ అని చూపిస్తుంది. ఓకే, గ్రాఫిక్ సెక్షన్ ఏమో ఎల్సిడి అని చూపిస్తుంది. మీరు గ్రాఫిక్ సెక్షన్ ఓపెన్ చేయాలంటే ఏదో ఓపెన్ చేయాలి, ఎల్సిడి. లైటింగ్ సెక్షన్ ఓపెన్ చేయాలంటే ఎల్సిడి లైట్. మరి K20 Pro ఎల్సిడియా ఓఎల్ఈడియా? ఓఎల్ఈడి. ఓఎల్ఈడి. కానీ వాడు మాత్రం మనకి ఏమని చెప్పాడు అక్కడ? ఎల్సిడి అనే చెప్తాడు. ఓకేనా, మీరేం భయపడద్దు. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఇది ఆక్టా సెక్షన్. దిస్ ఇస్ కాల్డ్ ఓఎల్ఈడి, ఎంఓఎల్ఈడి ఆర్ ఓఎల్ఈడి. నోటెడ్. సో ఇప్పుడు దీంట్లో లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్ ఉంటాయా? ఉండవు సార్, రెండు ఒకే దాంట్లో. ఓఎల్ఈడి కాబట్టి రెండు ఒకటే. దీంట్లో చూడండి, బ్లాంక్ డిస్ప్లే, నో లైట్, నో గ్రాఫిక్, హార్జెంటల్ లైన్స్ అండ్ డాట్స్, వర్టికల్ లైన్స్ అండ్ డాట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏ సెక్షన్? ఇది ఆక్టా సెక్షన్, ఓఎల్ఈడి సెక్షన్, ఓఎల్ఈడి. సో దీంట్లో కూడా ఏమని ఇచ్చాడు వాడు బోర్నియోలో? లైట్ అని, గ్రాఫిక్ అనే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? లైట్ అండ్ గ్రాఫిక్. గ్రాఫిక్ కావాలంటే గ్రాఫిక్ ఓపెన్ చేయండి, లైట్ అక్షరాలు కనపడకపోతే, అక్షరాలు కనిపించి లైట్ రాకపోతే అంటే లైట్ ఓపెన్ చేయండి. మీకు చెప్తాను, సెక్షన్ చెప్పినప్పుడు దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. రెండు సింపుల్ గా చెప్పాలంటే రెండు ఒకటే, ఒకటి లేకపోతే ఇంకోటి పనిచేయదు. ఓకే, సో గ్రాఫిక్, లైట్ రెండు ఉండాలి కదా మన ఫోన్కి. సో ఈ రెండు కలిపి ఉంటాయి ఓఎల్ఈడిలో. సో ఫస్ట్ మనం లైట్ చూసి తర్వాత పీడిఎఫ్ లేదా ఎల్సిడి చూసి లైట్ చూస్తాం అనమాట. సో డన్. ఇది ఏ సెక్షన్ మనకి? ఆక్టా సెక్షన్. ఆక్టా, ఓఎల్ఈడి. గుర్తుపెట్టుకోండి, ఎల్సిడి సెక్షన్ లో ఆక్టా సెక్షన్ ఉండదు, ఓఎల్ఈడిలో ఆక్టా సెక్షన్ ఉంటుంది. ఓకే, ఎల్సిడిలో లైట్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్ ఉంటాయి. చలో నెక్స్ట్, టచ్ సెక్షన్. టచ్ నాట్ వర్కింగ్, హాఫ్ టచ్ వర్కింగ్, 2 or 3 keys not working, automatic touch working. అందరు నోట్ చేస్తున్నారు కదా ప్రాబ్లమ్స్? మీకు తెలిసినా కూడా నోట్ చేయండి, మీకు తెలిసినా కూడా నోట్ చేయండి. మీరు ఫస్ట్ 2 months మీ దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పిన నోట్స్ ముందు పెట్టుకుని చేయండి. దాని తర్వాత అదే అలవాటు అయిపోతుంది మీకు క్లియర్గా. ఓకేనండి? ఇది టచ్ ప్రాబ్లమ్స్ రాసారా అండి? బోర్నియోలో టచ్ గురించి ఏమైనా వస్తుందండి? టచ్ స్క్రీన్ ఉందా ఇక్కడ? టచ్ స్క్రీన్, రైట్. వీటిని మనం టచ్ స్క్రీన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆడియో సెక్షన్. లో సౌండ్, నో సౌండ్, డిస్టర్బెన్స్ సౌండ్. సో ఇవన్నీ మనకి ఏం ప్రాబ్లమ్స్? ఆడియో సెక్షన్. నేను వైబ్రేటర్ కూడా చిన్నది కాబట్టి నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేసేసాను. నేను ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి. మళ్ళీ ఇదే వీడియోని నేను యాప్లో కూడా పెడతానండి, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు యాప్ తీసుకున్నారు కాబట్టి దాంట్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి. లో సౌండ్, నో సౌండ్, డిస్టర్బెన్స్ సౌండ్, హెడ్సెట్ సెక్షన్ లో హెడ్సెట్ నాట్ వర్కింగ్, హెడ్సెట్ సింబల్ రావడం, వైబ్రేటర్ నాట్ వర్కింగ్. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ మోడల్లో హెడ్సెట్ కూడా ఉండడం లేదు. బట్ అన్ని మోడల్స్ గురించి తెలియాలి కాబట్టి మీకు అన్ని మోడల్స్ గురించి రాయడం జరిగింది. ఒకవేళ ఈ ఆడియో సెక్షన్ కనుక మనం చూసుకోవాలి అంటే బోర్నియోలో
ఇక్కడ చూడండి, స్పీకర్, మైక్, స్పీకర్, ఇయర్ స్పీకర్ అని ఉంది చూడండి. మైక్, స్పీకర్ అంటే రింగర్, ఇయర్ పీస్ అంటే రిసీవర్. ఓకే, ఒకవేళ హెడ్సెట్ ఉంటే సపరేట్ గా హెడ్సెట్ హ్యాండ్స్ ఫ్రీ. హెడ్సెట్స్ అంటే హ్యాండ్స్ ఫ్రీ. ఓకేనండి, ఓకే సార్. హ్యాండ్స్ ఫ్రీ. ఎనీ డౌట్? దీన్ని ఆడియో సెక్షన్ అంటాం మనం. ఏమంటాం? ఆడియో సెక్షన్ లో మనం చూసుకుంటే ఇవి ప్రాబ్లమ్స్. రాసుకున్నారా? నెక్స్ట్ కెమెరా. కెమెరా నాట్ వర్కింగ్, కెమెరా ఎర్రర్, కెమెరా ఆన్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం లేదా రీస్టార్ట్ అవ్వడం, కెమెరా ఆన్ చేయగానే బ్లర్ అవ్వడం, కెమెరా ఆపరేషన్ ఫెయిల్డ్, ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది, బ్యాక్ కెమెరా నాట్ వర్కింగ్, రొటేషన్ ప్రాబ్లం, కెమెరా స్లో వర్కింగ్, ఇవన్నీ కూడా కెమెరా రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దీంట్లో మనకి ఆర్ క్యామ్ అంటే రేర్ కెమెరా, బ్యాక్ కెమెరానే రేర్ కెమెరా అంటారు. ఎఫ్ క్యామ్ ఫ్రంట్ కెమెరా, డబ్ల్యూ క్యామ్ వైడ్ కెమెరా, డెప్త్ కెమెరా, మైక్రో కెమెరా, డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఇవే వస్తాయి మీకు ఏ దాంట్లో అయినా. సో నోటెడ్ ప్రాబ్లమ్స్. కెమెరా నాట్ వర్కింగ్, కెమెరా ఎర్రర్, కెమెరా ఆన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నోట్ చేసుకోండి అమ్మా క్లియర్గా, నీట్గా. ఫస్ట్ మనకి ప్రాబ్లం తెలియాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం తెలియకపోతే సొల్యూషన్ వెతకలేము. మీకు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లంకి నేను నోట్బుక్ లో మీకు సొల్యూషన్ రాయిపిస్తాను. మీరు ఆ పాయింట్లు, ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా రిపేర్ అయిపోతుంది ఫోన్. మనం ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఇప్పుడు కెమెరా సెక్షన్ లో కెమెరా యొక్క సబ్జెక్టు అండ్ స్కెమాటిక్ లెవెల్ నేర్చుకున్న తర్వాత ట్రబుల్ షూట్ లో మనం ఒక్కొక్క ప్రాబ్లం కి స్టెప్స్ నోట్ చేసుకుంటాం. ఆ స్టెప్స్ మీరు ఫాలో అయితే ఎనఫ్. అయిపోయిందండి? నోట్ చేసారా? అమ్మ నేను చెప్పినట్టే 8:15 కి ఎగ్జాక్ట్ గా క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మళ్ళీ మిగతా వాళ్ళని వెయిట్ చేయించలేను. వీలైనంత వరకు 8 నుంచి 8:15 మధ్యలో మీరు 8 o'clock జూమ్ లింక్ వచ్చేస్తుంది మీకు. 8:15 మినిట్స్ వరకు టైం ఉంది మీకు. ఏదైనా నోటిఫికేషన్ పెట్టుకోండి 8 o'clock కి, ఏదైనా పనిలో ఉన్నా మర్చిపోకుండా. డన్. దిస్ ఇస్ కాల్డ్ కెమెరా సెక్షన్. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సిమ్ సెక్షన్. ఇన్సర్ట్ సిమ్, నో సిమ్, సిమ్ రిలేటెడ్. ఇన్సర్ట్ సిమ్, నో సిమ్. సో మనం ఇందాక అది ఏమేమి సెక్షన్ లో దీంట్లో చూడలేదు ఇంకా. హెడ్సెట్, హ్యాండ్స్ ఫ్రీ చూసాక కెమెరా కదా. ఫ్రంట్ కెమెరా చూడండి. కెమెరా సెక్షన్ లో బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా టెలిఫోటో, బ్యాక్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్, నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా. ఇవన్నీ కెమెరా సెక్షన్లే కదండి. సో ఏ కెమెరా ప్రాబ్లం వస్తే ఆ కెమెరాకి మనం ఓపెన్ చేసుకుని ఇక్కడ ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాం ఇప్పుడు మనం? సిమ్. ఒకవేళ సిమ్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే సిమ్ కార్డ్ అని ఉంది చూడండి ఇక్కడ. సిమ్ కార్డ్, సిమ్ కార్డ్. మ్యూట్ లో ఉండండి అందరూ. సిమ్ కార్డ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి. సిమ్ తర్వాత నెట్వర్క్ సెక్షన్. నో సర్వీస్, ఎమర్జెన్సీ కాల్స్, వీక్ సిగ్నల్స్ ఆర్ సిగ్నల్స్ అప్ అండ్ డౌన్, 2G and 3G working, 4G not working, baseband unknown, insert SIM, IMEI null. ఇవన్నీ అండి, ఇవన్నీ నెట్వర్క్ రిలేటెడ్ గా వస్తాయి మీకు ప్రాబ్లమ్స్.
సో దీంట్లో మనకి 4G ఎలా ఉంటుంది, 5G ఎలా ఉంటుంది, దీంట్లో ఏ ఐసీలు ఇన్వాల్వ్డ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా మన క్లాసెస్లో క్లారిటీగా చెప్పుకుంటాం. అదే విధంగా నో సర్వీస్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి, బేస్ బ్యాండ్ అన్నౌన్, ఇన్సర్ట్ సిమ్, ఐఎంఏ నెంబర్, నల్ అని వచ్చినప్పుడు మనం ఎస్డిఆర్ఐసి, ఇవన్నిటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకుందాం. ఓకేనండి? ఓకే అమ్మా, సార్. నోట్ చేసుకున్నారు అందరూ? ఎస్ సార్. ఓకే, రాసుకోండి, రాయండి, నీట్గా రాయండి, ప్రాబ్లం ఏం లేదు, వెయిట్ చేద్దాం. మీరు ఆల్రెడీ మొబైల్ షాప్ వాళ్ళు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా ఉన్నా. ఒకవేళ మీరు ఫాస్ట్ అవుతుంది అంటే నేను ఇంకా స్లో చేస్తా. మీకు ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్పండి, మనం యాడ్ చేద్దాం దీంట్లో. మీరు ఈ రోజు నోట్ చేసుకుంటున్నారు కదా, ఒకవేళ మీరు మొబైల్ షాప్ వాళ్ళు కాబట్టి మీకు ఏమైనా కొత్త ఏమైనా వస్తున్నా కూడా నాకు ఇంటిమేట్ చేయండి, మన గ్రూప్లో పెట్టండి, మనం దీంట్లో యాడ్ చేద్దాం, దానికి సొల్యూషన్ వెతుకుదాం. సార్ ఆడియో సెక్షన్ లో ఒక రింగర్ కానీ ఏమైనా మారిస్తే మళ్ళీ రీసౌండ్ వస్తుంది సార్. అది బజ్ అని వస్తుంది, అదేనా? అంటే సౌండ్ అనేది అంటే రీసౌండ్ లాగా వస్తుంది సార్. రీసౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది వి అని దట్ ఈస్ కాల్డ్ డిస్టర్బెన్స్ సౌండ్. దాంట్లోనే వచ్చేస్తుంది అది, నేను చెప్తాను. ఓకే ఒకవేళ అప్పటికి అవ్వకపోతే చెప్పండి. ఓకే, సో అయిపోయిందా సార్ ఇది? సరే అయిపోయింది. సో నెక్స్ట్ మెమొరీ కార్డ్ సెక్షన్. ఇప్పుడున్న మొబైల్లో అయితే ప్రజెంట్ ఎవరికి మెమరీ కార్డ్ లేదు, అంతా ఇంటర్నల్ జీబీ. ఒకవేళ మీ దగ్గరికి చైనా ఫోన్లు కానీ ఏమైనా వస్తాయనుకుంటే కూడా రాసుకోండి, అది కూడా నేను క్లాస్ చెప్తాను. మెమరీ కార్డ్ నాట్ డిటెక్టెడ్. సెన్సార్స్, ఎనీ ఐడియా సెన్సార్స్ గురించి? ప్రాక్సిమేటరీ సెన్సార్ అంటే ఏంటి ఐడియా ఉందా సార్ అందరికి? మన ఫోన్ చెవి దగ్గర పెట్టగానే ఆటోమేటిక్ గా మన లైట్ ఆగిపోతుందా? మన ఫోన్ చెవి దగ్గర పెట్టగానే కీస్ ఏమైనా ప్రెస్ అవుతాయా సార్ మనకి? అంటే ఏమవుతుంది అక్కడ? ప్రాక్సిమేటరీ సెన్సార్ వర్క్ జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీ అందరికీ తెలిసింది. గైనో సెన్సార్ రొటేషన్. హాల్ సెన్సార్, మనకి ఎక్కువగా స్లీప్ మోడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎనీ ఐడియా ఉందా? మనకి హాల్ సెన్సార్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి లేడీస్ పౌచ్లు వాడతారు చూసారా సార్? పౌచ్ అలా వేయగానే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, పౌచ్ తీయగానే అన్లాక్ అవుతుంది. హాల్ సెన్సార్ మనకి ఎక్కువగా శాంసంగ్ మోడల్లో స్లీప్ మోడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. అంటే మన ఫోను ఎవరైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడతాము, అది ఒకసారి స్లీప్ మోడ్లోకి వెళ్తే మళ్ళీ మనం ఆన్ చేయడం రాదు, మళ్ళీ ఆ ఫోన్ ఆడు కట్ చేస్తేనే వస్తుంది. చూసారు ఎప్పుడైనా? ఫోన్ ఒకసారి స్లీప్ మోడ్లోకి వెళ్తే మన ఫోన్ ఆన్ అవ్వదు, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, మళ్ళీ స్లీప్ మోడ్లోకి వెళ్తే మళ్ళీ ఆన్ అవ్వదు. ఫేస్ చేసారో లేదో ఐడియా లేదేమో. 6 యాక్సిస్ సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్. ఇవన్నీ నోట్ చేసుకోండి, మనం ఇవన్నీ క్లాసుల్లో మనం మాట్లాడుకుందాం. సార్ జైనో సెన్సార్ అన్న జైరోస్కోపిక్ సెన్సార్ అన్న ఒకటేనా సార్? అదే మన గైరో సెన్సార్ అంటాం చూడు, మన పబ్జి గేమ్ లో ఆడతాం కదా, సార్ గైరోస్కోప్. సో నెక్స్ట్ డెడ్ సెక్షన్. డెడ్ సెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దాంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఫుల్ షాట్, ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్లు మనం మన క్లాసులో ఎత్తుక్కుందాం. ఫుల్ షాట్ అంటే ఏంటో కూడా మీకు తెలియదు, నేను మాట్లాడదాం తర్వాత. ఫుల్ షాట్, హాఫ్ షాట్ ఆర్ లీకేజ్, ఇవన్నీ డీసీ అనమాట. మనం డీసీ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి మీకు. అంటే డీసీలో చెప్పిన రీడింగ్ని బట్టి, వచ్చిన రీడింగ్ని బట్టి అది ఫుల్ షాటా, హాఫ్ షాటా, ఆఫ్టర్ ట్రిగ్గర్ ప్రాబ్లం ఉందా, ఆఫ్టర్ ట్రిగ్గర్లో నో రెస్పాన్సా, ఆఫ్టర్ ట్రిగ్గర్ రిటర్న్ జీరోసా, ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి సార్. అంతవరకు మేము ఆగలేము, ఈగలుగా మేము తెలుసుకోవాలంటే మన యాప్లో ఆల్రెడీ వీడియోలన్నీ చాలా క్లియర్గా పెట్టాను. యాప్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి డెడ్ సెక్షన్లో డీసీ డెడ్ కేసెస్ అనే ఒక వీడియో ఉందండి, మీరు అది చూడండి. చాలా క్లారిటీగా యూట్యూబ్లో కూడా ఈ మధ్యలో 2-3 వీడియోలు పెట్టాను దానివి, మీరు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు. అసలు డెడ్ ఫోన్ ఎలా రిపేర్ చేయాలి త్రూ డీసీతో, డీసీలో వచ్చిన రీడింగ్ని బట్టి అది హార్డ్వేర్లో ప్రాబ్లం ఉందా, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉందా, హార్డ్వేర్లో పవర్ ఐసీ దగ్గర ప్రాబ్లం ఉందా, లేదంటే విపిహెచ్ లైన్ ప్రాబ్లం ఉందా, ఇలాంటి అన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ వీటి గురించి ఐడియా ఉండాలి. ఇవైతే నోట్ చేసుకోండి.
డీసీ కనెక్ట్ చేసిన తర్వాత వచ్చే రీడింగ్లు బట్టి వచ్చే కండిషన్స్ అవి డెడ్ కండిషన్స్ అనొచ్చు, లేదా డెడ్ కేసెస్ అనొచ్చు. ఇన్ని టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి డెడ్ లో మనకి. వీటిలో ఏదో ఒకటే వస్తుంది, అన్ని రావు. ఏదో ఒక్క కేసు వస్తుంది, ఆ ఒక్క కేసుని మనం సాల్వ్ చేయాలి. ఇవన్నీ ఐడియా ఉన్నాయి అందరికి దీంట్లో? నేను చెప్పినవన్నీ ఐడియా ఉన్నాయా సార్ మీకు? కొన్ని వచ్చాయి సార్, కొన్ని రాలేదు సార్. కొన్ని తెలియదు, కొన్ని తెలుసు. బట్ మనం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా నాలెడ్జ్కి వెళ్దాం. మనం మీకు ఇవన్నీ తెలియదు అనుకోండి సార్, రేపొద్దున కస్టమర్ అడిగి ఒక క్వశ్చన్ ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే అతని ముందు మనం ఆ ప్రాబ్లంని అది ఏంటో అన్నట్టు మీరు మీ ముఖంలో తెలిసిందనుకో, అతను మనకి ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదు వాడికి. అవునా? మనం కస్టమర్ని మనమే అడిగేటట్టు ఉండాలి. ప్రాబ్లం ఏంటి నీకు? స్లో ఛార్జింగా, ఫేక్ ఛార్జింగా, బ్లింక్ అవుతుందా, లైట్ రావట్లేదా, గ్రాఫిక్ లోపల అక్షరాలు కనిపిస్తుంది, అలా ఆ విధంగా ఉండాలన్నమాట. అయిపోయిందా డెడ్? సో ఇవి మన ప్రాబ్లమ్స్ మెయిన్ సెక్షన్స్ గా నేను డివైడ్ చేశాను. దీంట్లో ఇంకా కొన్ని ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూద్దాం. బోర్నియోలో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, అవి ఏంటో కూడా చూసేద్దాం. సో వైఫై బ్లూటూత్ సెక్షన్ ఒకటి రాసుకోండి. వైఫై బ్లూటూత్ నాట్ వర్కింగ్ అని రాయండి. వైఫై బ్లూటూత్, వైఫై బ్లూటూత్. సార్ జీపీఎస్ కూడా ఇందులోనే ఉంటుందా సార్? 3 కలపండి. వైఫై బ్లూటూత్ జీపీఎస్ 3. వైఫై బ్లూటూత్ అండ్ జీపీఎస్. అండ్ మీ అందరికీ సబ్ బోర్డు ఇది తెలుసు కదండి, సబ్ బోర్డు. ఇప్పుడు కింద నుంచి వెళ్దాం చూడండి. ఇది అయిపోయిందా? వైఫై బ్లూటూత్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. నెక్స్ట్ రెండోది ఏంటి? టచ్ స్క్రీన్. టచ్ సెక్షన్ వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి. ఇది సబ్ బోర్డ్ ఏమైనా రిపేర్ చేసుకోవాలంటే ఇది మీకు తెలుసు. సిమ్ కార్డ్ ఇది రాసుకోండి. ఆన్ ఆఫ్ అండ్ వాల్యూమ్ బటన్స్. ఎప్పుడైనా మీకు ఆన్ ఆఫ్ బటన్ పని చేయకపోవట్లా, వాల్యూమ్ బటన్స్ పని చేయట్లేదన్నా, డెడ్ టైంలో మీరు ఇవి చూసుకోవచ్చు. వైఫై బ్లూటూత్ జీపీఎస్ సెక్షన్ ప్రాబ్లం చెప్పండి. నాట్ వర్కింగ్ అని రాసుకోండి. వైఫై బ్లూటూత్ నాట్ వర్కింగ్, లేదంటే మీకు వీక్ సిగ్నల్, వైఫై వీక్ సిగ్నల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్ట్ అవ్వదు, బ్లూటూత్ నాట్ వర్కింగ్, జీపీఎస్ నాట్ వర్కింగ్. సో ఈ సెక్షన్ రాసుకోండి. ఆన్ ఆఫ్ వాల్యూమ్ తెలుసు కదా ఇది మీకు. వాల్యూమ్ బటన్స్ కానీ ఆన్ ఆఫ్ బటన్ కానీ పని చేయలేనప్పుడు డెడ్ టైంలో మనం వోల్టేజ్, ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్ చెక్ చేయడానికి ఆ టైంలో ఇది చూసుకోవచ్చు. సో ఇదేంటి? నెట్వర్క్ సెక్షన్. మీకు ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్న నెట్వర్క్ సెక్షన్ వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఆడియో సెక్షన్. ఈ 2 లైటింగ్ గ్రాఫిక్ సెక్షన్స్. ఇది హెడ్సెట్, ఇది కెమెరా, ఇదేమో ఫింగర్ ప్రింట్ రానప్పుడు. ఇది చూడండి, ఇది కాంపోనెంట్ నేమ్. ఇది మంచి ఇచ్చాడు అనమాట, అంటే మంచిగా ఇచ్చాడు మీకు. చాలా మందికి ఏదైనా ఒక బోర్డు వచ్చినప్పుడు ఏఐసి ఏదో తెలియదు. ఇక్కడ మనకు క్లారిటీగా ఏఐసి ఏది అనేది మనకు చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే ఐసి ఏది, గ్రాఫిక్ ఐసి ఏది అంటే మనం ఇక్కడ ఈజీగా ఇక్కడ చూసి ఓకే ఇక్కడ గ్రాఫిక్ ఐసి ఇక్కడ ఉంది అంటే మనం ఈ షీల్డ్ మనం ఏం చేయొచ్చు? కట్ చేసుకోవచ్చు మొత్తం తీయకుండా. అవునా? చార్జర్ ఐసి ఇక్కడ ఉంది, మన ఇంటర్నల్ స్టోరేజ్ యుఎఫ్ఎస్. ఓకే, సో ఎన్ఎఫ్సి ఐసి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మన సిపియు, వైఫై బ్లూటూత్, ఇలా మనకి ఈజీగా గైరో సెన్సార్, గైరో సెన్సార్ అండి. అక్కడ మనం గైనో అని వచ్చినట్టుంది, గైరో అని రాయండి, గైరో సెన్సార్. ఇలా మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. దాని పేరే కాంపోనెంట్ నేమ్. ఓకేనా? ఇంక ఇది మీకు తెలుసు. చార్జర్ డాటా, బ్యాక్ కెమెరా, బ్యాక్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఇలా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా? ఉన్నాయి కదండి. ఒకవేళ టెంపరేచర్ థర్మిస్టర్ గురించి ఏమైనా కావాలంటే ఇక్కడ థర్మిస్టర్ అనే ఒక ఫోల్డర్ ఇచ్చారు చూడండి. టెంపరేచర్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇవి చూసుకుంటాం అనమాట. ఇది మనం నెక్స్ట్ స్టేజ్లో చెప్తాను మీకు, ఛార్జింగ్ సెక్షన్ లో క్లారిటీగా వివరిస్తాను నేను. తర్వాత ఇవి డెడ్ సెక్షన్ లో మనకి ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్లు, సిపియు వోల్టేజ్లు తెలుసుకున్నప్పుడు ఇది అనమాట. డెడ్ సెక్షన్ వచ్చినప్పుడు దాని గురించి మనం డెప్త్ గా వెళ్దాం. దాంట్లో అది కట్ చేసి ఓకే. డెడ్ సెక్షన్ జరిగినప్పుడు మనం వీటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్లు ఏంటి, సిపియు వోల్టేజ్లు అంటే ఏంటి, అంటే సిపియుకి పవర్ ఐసి ఏ వోల్టేజ్ రిలీజ్ చేస్తుంది, పవర్ ఐసికి ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తాయి అనమాట. అండ్ ఇది మన ఇది మాస్టర్ లెవెల్. నేను చెప్పాను కదా స్కెమాటిక్ అండ్ సర్వీస్ మాన్యువల్. మనం డెప్త్ వెళ్ళాలంటే ఫస్ట్ వీటన్నిటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఈ లెవెల్కి వెళ్దాం. ఫస్ట్ 15 days లో ఈ నాలెడ్జ్ మీకు అంతా వచ్చిన తర్వాత ఓకే సార్
మేము ఆల్రెడీ చేయగలుగుతున్నాం అంటే అప్పుడు మనం స్కెమాటిక్ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దాం కన్ఫ్యూజ్ లేకుండా. సో ఇది మీకు డయోడా మల్టీమీటర్ గురించి చెప్పినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హ్యాండ్ స్కిల్ చెప్పినప్పుడు బిట్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే బిట్ మ్యాప్ లో మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. కొన్ని కొన్ని మోడల్లో ఈ మధ్యలో రెసిస్టర్ వాల్యూస్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది చూసారా. అంటే మనకు కొన్ని మొబైల్స్ లో రెసిస్టర్ వాల్యూస్ అవి చూసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని మోడల్కి ఇచ్చారు. ఇక్కడ చూడండి పోకో X3 దీంట్లో ఇక్కడ చూడండి మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఏమైనా కొత్తగా యాడ్ అయితే ఒక 2-3 ఇదిగో చూడండి రెసిస్టెన్సీ వాల్యూ ఉందా అండి ఇక్కడ, రెసిస్టెన్సీ వాల్యూ ఆన్ ప్యాడ్ ఇదిగోండి ఇక్కడ. అంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా సిపియూలు అలా తీసినప్పుడు ఏమైనా రెసిస్టర్ ఏమైనా డ్యామేజ్ అయితే ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత, లేదంటే ఈ బోర్డు మీ దగ్గర ఉంటే ఎక్కడైనా రెసిస్టర్ పోతే ఇక్కడ ఉన్న సేమ్ వాల్యూ రెసిస్టర్ అక్కడ రీప్లేస్ చేసుకోవడానికి వీటన్నిటికీ అది ఉపయోగపడుతుంది. అలా కొన్ని కొన్ని అప్డేట్లు యాక్చువల్గా బోర్నియో ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా, ఈ హార్డ్వేర్ సొల్యూషన్. సార్ నో అంతేనా సార్? ఓన్లీ మీరు ఈ స్కెమాటిక్ ఒకటే వచ్చి ఉంటే సార్ ఎవరో కొనకపోతుండేదండి. ఓకేనా? అండ్ నిజంగా ఇది మనకి ఒక మంచి టూల్ అన్నట్టు. ఓకేనా? మీరు దీన్ని అన్నా వాడుకోండి, ఎస్టెక్ అన్నా వాడుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ మంచి టూల్స్. ఎందుకంటే ఒకప్పుడు మనం రిపేర్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక బోర్డు ఎలా ఉండేదో తెలియదు, గూగుల్లో ఇమేజ్లు చూసుకుంటూ అలా ట్రై చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని మన చేతిలో ఉన్నాయి. మీరు ప్రాపర్ హ్యాండ్ స్కిల్ కనుక మీ దగ్గర ఉంటే కనుక చాలా ఈజీగా మనం మొబైల్ రిపేరింగ్ ఈజీగా చేయొచ్చు. ఓకేనండి? సో ఇవి మన ప్రాబ్లమ్స్ అండ్ ఏంటి సెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఈరోజు ఓన్లీ మనం ప్రాబ్లమ్స్ అండ్ సెక్షన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ మీ దగ్గర ఉండాల్సిన టూల్స్ ఒకసారి నోట్ చేసుకోండి. టూల్స్ అనే టూల్స్ పెట్టండి. టూల్స్ ఖచ్చితంగా మనం బేసిక్ అంటే అడ్వాన్స్ కోర్సులో, మాస్టర్ కోర్స్ కాదు అడ్వాన్స్ కోర్సులో గురించి మాట్లాడితే మినిమం ఒక 4 టూల్స్ అయితే నా దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో దీంట్లో వచ్చేసి సో ఇవన్నీ మీకు హీటు ఎయిర్లు నేను అన్ని చెప్తాను. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు ఏ ఐసీకి ఎంత హీట్ పెట్టాలి ఏంటి అనేది. సో ఫస్ట్ టూల్స్ రాద్దాం. టూల్స్ సో మీరు ఏమేమి నేర్చుకోవాలో కోర్స్ కంటెంట్ ఇక్కడ ఉంటుందండి. మీకు ఇదంతా మీకు సెండ్ చేస్తాను నేను. ఓకేనా? మీరు ఏమేమి నేర్చుకోవాలి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మీకు కోర్స్ కంటెంట్ అంతా మొత్తం అంతా ఇస్తాను. ఇవన్నీ కూడా యాజ్ యూజ్గా నేను చెప్తాను. ఇదంతా మీకు పంపిస్తా కోర్స్ కంటెంట్. పీడిఎఫ్ పంపిస్తారు సార్? పీడిఎఫ్ పంపించేస్తాను. అది రాసుకోవడం ఎందుకు, నేను ఎక్కడో డౌన్లోడ్ చేశాను. సో మీ అందరి దగ్గర ఉండాల్సినవి ఏంటి మనకి మెయిన్గా బ్లోయర్స్. ఓకే, నెక్స్ట్ మైక్రోస్కోప్, డిసి పవర్ సప్లై. నోట్ చేసుకోండి ఒకసారి. సాల్డరింగ్ మెషిన్ సార్? చూడండి, సో దీంట్లో మెయిన్గా మన దగ్గర ఉండాల్సింది ఫస్ట్ మెయిన్ వెపన్, ఒక మంచి వెపన్ అని చెప్పాలి సార్ దీన్ని. దిస్ ఈస్ కాల్డ్ మల్టీమీటర్. వితౌట్ మల్టీమీటర్ ఈ రోజున మనం ఏ దాన్ని ట్రబుల్ షూట్ చేయగలుగుతామా సార్? ట్రబుల్ షూట్ చేయగలుగుతామా? చేయలేం. సో మెయిన్ కాన్సెప్ట్ మనకి ఏం కావాలంటే మల్టీమీటర్ కావాలి. ఓకే, దీన్ని మనం ఏమంటాం మల్టీమీటర్. సో ఇలాంటి లేటెస్ట్గా ఉన్న మల్టీమీటర్ మీరు వాడాలి.
మీరు ఓల్డ్ మల్టీమీటర్లు వాడకూడదు. లేటెస్ట్ దాంట్లో అన్ని ఆటోలో తీసుకుంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి, మళ్ళీ స్విచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు మల్టీమీటర్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఫ్లూక్ 101 మల్టీమీటర్ బెస్ట్ మల్టీమీటర్. ఫ్లూక్ 101 అది ఒక 3000 నుంచి 3500 మధ్యలో ఉంటుంది. నేను అంత పెట్టలేను అన్న వాళ్ళు ఏం చేయండి, అట్లీస్ట్ ఇప్పుడు నేను చూపించిన మల్టీమీటర్, ఈ మల్టీమీటర్ తీసుకోండి, సన్షైన్ మినిమం ఇది తీసుకోండి. ఒకవేళ స్టాండర్డ్గా ఒకసారి పెడితే మళ్ళీ మళ్ళీ నాకు వద్దు అనుకుంటే మాత్రం ఫ్లూక్ 101 చూపించమంటారా, అవసరం లేదా? చూపించండి సార్. నోట్ చేసుకుని ఫ్లూక్ 101 బెస్ట్ మల్టీమీటర్. సో ఇవ్వండి. సో ఇది మల్టీమీటర్, ఫ్లూక్ 101 మల్టీమీటర్, బెస్ట్ మల్టీమీటర్. ఓకే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద బెస్ట్ వెపన్. ఒక పెద్ద వెపన్ అంటే మల్టీమీటర్ అండి. మల్టీమీటర్ లేకుండా మనం ఏ ట్రబుల్ షూట్ కూడా చేయలేము. క్లియర్? సో రెండో వెపన్ పేరు వచ్చేసి డీసీ పవర్ సప్లై. మల్టీమీటర్ తర్వాత డీసీ పవర్ సప్లై. డీసీ పవర్ సప్లై లేకపోతే ఈ రోజున మనం అసలు డెడ్ రిపేర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఓకే, సో డీసీ పవర్ సప్లై వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం షార్ట్ కిల్లర్ కింద కూడా వాడొచ్చు. డీసీ పవర్ సప్లై రెండో వెపన్. మూడో వెపన్ 6 పోర్ట్ ఛార్జర్. 6 పోర్ట్ ఛార్జర్. సో దీన్ని మీరు ఇందాక చెప్పిన ఫేక్ ఛార్జింగ్, నో ఛార్జింగ్, స్లో ఛార్జింగ్ అన్నిటినీ కూడా ఇక్కడ వచ్చిన రీడింగ్ ని బట్టి చెప్పొచ్చు మనం అది ఏ ప్రాబ్లం అనేది. ఇక్కడ ఉన్న రీడింగ్ ని బట్టి ఆ ఫోన్ ఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు, ఆ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతుందా చెప్పొచ్చు, ఆ ఫోన్ ఫ్లక్చువేషన్ అవుతుందా చెప్పొచ్చు, మొత్తం చెప్పొచ్చు. 6 పోర్ట్ ఛార్జర్. సో నాలుగో వెపన్ షార్ట్ కిల్లర్. షార్ట్ కిల్లర్ మన డెడ్ లో మీకు షార్ట్ రిమూవ్ చేయడానికి మన డీసీ వాడచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్ గా పని జరగాలంటే షార్ట్ కిల్లర్ బెటర్ ఆప్షన్. సో ఇది మన షార్ట్ కిల్లర్ అన్నమాట. షార్ట్ కిల్లర్, ఇది షార్ట్ కిల్లర్. నెక్స్ట్ షార్ట్ కిల్లర్ తర్వాత ఈ 4 మెయిన్ వెపన్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సినవి. ఓకే, సో దీంతో పాటు మీకు తెలిసిందే ఒక ఎస్ఎండి ఉండాలి, బ్లోయర్. మీకు లో బడ్జెట్ లో మంచిది కావాలంటే క్విక్ 857 DW ప్లస్. దిస్ ఈస్ ద బెస్ట్. నాకు బడ్జెట్ తో సంబంధం లేదు సార్, నేను ఫ్యూచర్ లో మళ్ళీ నేను అప్డేట్ అవ్వాలి, ఐఫోన్ కి అలాంటి వాడికి అప్డేట్ అవుతాను అంటే దిస్ ఈస్ ద బెస్ట్. 861 DW 16,000 రూపీస్ ఉంటుంది. నేను ఇందాక చూపించింది 5,000 రూపీస్ ఉంటుంది. DW Pro కూడా వచ్చింది కదా సార్. DW Pro కూడా వచ్చింది, 86 అది కూడా తీసుకోండి, 8614. పర్లేదు, నో ప్రాబ్లం, అదైనా పర్లేదు. సో మిగతావి ఇవన్నీ ఏంటనేది మనం స్టెన్సిల్స్ వీటి గురించి మనం ఎప్పుడైతే రీబాలింగ్ చెప్తానో మీకు ఆన్లైన్లో అప్పుడు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర కనుక నేను ఇప్పుడు చెప్పిన టూల్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. సార్ షార్ట్ కిల్లర్ ఏ కంపెనీ తీసుకోవాలి? ఏదండి షార్ట్ కిల్లర్ ఏ కంపెనీ తీసుకోమంటారు? నేను ఇప్పుడు చూపించింది అయితే బెస్ట్ తో బెస్ట్ ఫోన్ కాంగ్, కానీ ఇది ఇక్కడ ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలి మీరు.
మనకి ఇక్కడ సన్షైన్ దొరుకుతుంది కదండి, అది తొందరగా పాడైపోతుంది సార్. నాకు ఒక్కో బ్యాచ్కి ఒకటి పోతుంది ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్ కాంగ్. 20 amps ఉంటుంది ఇది. అదే ఇదైతే సన్షైన్ అయితే మీకు 30 amps ఉంటుంది, బట్ తొందరగా పాడైపోతుంది. సో ఇప్పుడు మీరు సన్షైన్ కానీ లేదంటే టూ యూ టూల్స్ కానీ మెకానిక్ కానీ వీటి మీద భరోసా పెట్టొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా కొత్త బ్రాండ్స్ ఉంటే ప్రాబ్లం కానీ మీరు తీసుకున్నప్పుడు నాకు ఒకసారి చెప్పండి, నేను చెప్తాను మీకు ఏది బెస్ట్ అని. ఓకే. సో ఇవి మన టూల్స్, ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. రేపటి నుంచి నేను చెప్పే క్లాసెస్ ఏమైనా అర్థం కావాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా ఇది మన దగ్గర ఉండాల్సిందనమాట. రైట్, ఇవి మన ప్రాబ్లమ్స్, మన ఫోన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మన మొబైల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం చెప్పే విధానం. సో రేపటి నుంచి మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేద్దాం. బేసిక్ ఎలక్ట్రానిక్స్, అసలు రెసిస్టర్ ఏం పని చేస్తుంది, కెపాసిటర్ ఎందుకు వాడుతున్నాం, కెపాసిటర్ ఎలా గుర్తుపట్టాలి, ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నేనైతే బేసిక్, ఇప్పుడు నేను చెప్పే కోర్సు బేసిక్ కోర్స్, తర్వాత అడ్వాన్స్ కోర్స్, తర్వాత మాస్టర్ కోర్స్, 3 levels ఉన్నాయి. నేను ఇప్పుడు మొత్తం మీకు చెప్పేది అంతా కూడా బేసిక్. సో మీరు అందరూ గుర్తుపడతారా? మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతమంది గుర్తుపడతారో చూద్దాం. ఇవేంటి సార్ ఇవి? ఒక్కరు చెప్పొద్దు. వీటిని ఏమంటాం సార్? కెపాసిటర్స్. వెరీ నైస్. ఇంకా ఎవరైనా మీరు చెప్పిన వాళ్ళు ఎవరు సార్ పేరు? భార్గవ్ మీరు చెప్పొద్దు ఇంకా. నెక్స్ట్ మిగతా వాళ్ళు చెప్పండి సార్. ఇవేంటి సార్? రెసిస్టర్స్ సార్ ఫిల్టర్ కాయిల్ సార్. ఫిల్టర్ కాయిల్స్. వెరీ నైస్. వీటిని ఎఫ్ఎల్స్ అనాలి, ఫిల్టర్ కాయిల్స్. ఎప్పుడైనా సరే రెసిస్టర్ కి ఫిల్టర్ కాయిల్ కి మీకు డౌట్ వచ్చింది అనుకోండి, సైడ్ యాంగిల్ లో చూస్తే రెసిస్టర్ కి 2 side వైట్ కలర్ ఉంటుంది. 2 సైడ్ యాంగిల్ చూస్తే 2 side ఏముంటది? పైన బ్లాక్ ఉంది కదా, ఈ సైడ్ వైట్ కలర్ లో ఉంటది. మైక్రోస్కోప్ లో చూడండి. అదే ఎఫ్ఎల్ కి అయితే 3 sides కూడా బ్లాక్ కలరే ఉంటది. ఇది మనకి స్క్వేర్ షేప్ లో ఉంటది ఇక్కడ. అంటే చూడండి గీతలు ఇక్కడ చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ లో వస్తుంది, లైట్ కర్వ్. ఎఫ్ఎల్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ఎఫ్ఎల్స్, ఇవి రెసిస్టర్స్. సో ఇవేంటి సార్? కాయిల్. ఏ కాయిల్? బక్ కాయిలా, బూస్ట్ కాయిలా? బూస్ట్ కాయిల్స్. ఎలా చెప్తున్నావు ఇది బూస్ట్ కాయిల్ అని? అంటే పిఎంఐ దగ్గర ఉంటే అదే బూస్ట్ కాయిల్ వస్తుంది. బక్ కాయిల్ సార్. అలా చెప్పకూడదు. మనం ఏంటంటే అక్కడ జరిగే ఫంక్షన్ బట్టి మనం చెప్పాలి, ఓకేనా? లేదా స్కెమాటిక్ చూసి చెప్పాలి. ఇప్పుడు చెప్పేది బక్కా బూస్టా? బూస్ట్ కాయిల్ సార్. బక్ అంటే దీని యొక్క వాల్యూ హెన్రీ. మనం స్కెమాటిక్ ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూని బట్టి చెప్పాలి, లేదంటే అక్కడ పాస్ అయ్యే వోల్టేజ్ ని బట్టి చెప్పొచ్చు. అదంతా మనం కాయిల్ చెప్పినప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకే ఓకే. అలా మనకి ఏదైనా కాంపోనెంట్ చూడగానే ఇది బక్ కాయిలా, ఇది బూస్ట్ కాయిలా, ఇలా మనకి క్లారిటీ రావాలన్నమాట. ఎందుకంటే రేపొద్దున మనం ఏదైనా చేంజ్ చేయాలి అన్నప్పుడు, ఇక్కడ చూడండి 3 కాయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కాయిల్స్ ఏ కాయిల్స్? ఈ 3 కాయిల్స్ కూడా బూస్ట్ కాయిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సెక్షన్ ఏ సెక్షన్? డిస్ప్లే సెక్షన్. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్లు మనకి 7.3 వోల్టేజ్ ప్లస్ 4.6 మైనస్ 4.4 వోల్టేజ్ వస్తుంది అనమాట ఓఎల్ఈడిలో. సో మన ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్లు పెరుగుతున్నాయి అంటే అక్కడ ఏ సర్క్యూట్ ఉన్నట్టు? బూస్ట్ సర్క్యూట్ ఉన్నట్టు. మన ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ తగ్గుతుంది అనుకో, ఏ సర్క్యూట్ ఉన్నట్టు? బక్ సార్. బక్ సర్క్యూట్ ఉన్నట్టు. అర్థమైందండి? ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ లో చెప్పండి, వోల్టేజ్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. మన ఇన్పుట్ 5 వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది సార్? అవుట్పుట్ 3.5 నుంచి 4.2 వోల్టేజ్ వరకు వస్తుంది. అంటే హై వోల్టేజ్, హై టు లో. అంటే ఇది ఏ కాయిల్? బక్ కాయిల్. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఐసీ నుంచి సిపికి వెళ్ళే కాయిల్స్ అన్ని కూడా బక్ కాయిల్స్. ఇక్కడ కొన్ని మీకు వీరేక్ బాబు ఒక అసిస్టెంట్ వస్తాడు మన మెయిన్ పవర్ ఐసీకి, మాట్లాడుకుందాం తర్వాత. బక్ ఆర్ బూస్ట్ కాయిల్ అంటాం వీటిని. సో మెల్లిమెల్లిగా అన్ని కూడా తెలుసుకుందాం.
ఇదేంటి తెలుసా? ఇది 0 amps రెసిస్టర్ సార్. ఇది రెసిస్టర్. 2 sides వైట్ ఉంది, పైన బ్లాక్ ఉంది కాబట్టి దీన్ని రెసిస్టర్. 2 sides వైట్స్ అంటే ఇది కాదు, ఇది సిల్వర్. ఈ సైడ్ కి వైట్ ఉంటుంది, యాంగిల్ చూస్తే అర్థమవుతుంది. సో ఇది 0 ohms రెసిస్టర్. ఎప్పుడు ఇలా ఉంటాయి అనమాట, ఫ్యూజిబుల్ రెసిస్టర్స్ వీటిని. ఒకవేళ ఎప్పుడేమైనా ఇవి పోయినా మీరు జంపర్ వేయొచ్చా లేదా? వేయచ్చు. కానీ యాజ్ ఏ ప్రొఫెషనల్ గా ఎప్పుడు రెసిస్టర్ కి జంపర్ వేయకూడదు. నిజంగా జంపర్ వేస్తే వర్క్ అవుతుంది అంటే వాడు కూడా జంపర్ వేస్తాడు కదా. అక్కడ కరెంట్ అనేది మనకి కొంచెం డిలే అవ్వాలన్నమాట. మన ఇంట్లో ఫ్యూజ్లు వాడుతున్నామా లేదా? మీరు ఇంట్లో ఎంసీపీలు వాడుతున్నారా? సార్ ఎంసీపీలు వాడకుండా మీరు జంపర్ వేసుకుంటే పని చేస్తుందా, పని చేయదా? పనిచేస్తుంది. కానీ పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు ఏమవుద్ది? ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు ఎగిరిపోతాయి. అంతేనా? మరి నువ్వు జంపర్లు వేస్తే అదే కదా నువ్వు చేసేది. అంటే చూడండమ్మా, మన బోర్డులో ప్రతి కాంపోనెంట్కి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా కాంపోనెంట్ అక్కడ ఉండాలి అంటేనే వాడు ఇస్తాడు, లేకపోతే వాడెందుకు కాస్ట్ కటింగ్ చేస్తాడు వాడు. అవునా కదా? అంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. కెపాసిటర్ కూడా ఖచ్చితంగా తీస్తే వెయ్యాలి. చాలా మందికి ఏంటంటే కెపాసిటర్ తీసేసినా పర్లేదు, ఓకే, వేయకపోయినా పర్లేదు, నడుస్తుంది కదా అంటారు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, ఫోన్ హీట్ అవ్వడం. ఇది ఎవరికి కస్టమర్లకి తెలుస్తుంది తప్ప మొబైల్ షాప్ వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటున్నాడు అంటే ఫోన్ రిపేర్ చేసాం కదా అయిపోయింది మన పని అనుకుంటున్నాడు. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు, కస్టమర్కి తెలుస్తాయి. కస్టమర్ వచ్చి మళ్ళీ అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వు డెడ్ ఇచ్చో నేను ఆన్ చేశాను అంటావు. బట్ ప్రతి కెపాసిటర్కి దానికి ఒక వాల్యూ, ఫారడ్స్ ఉంటాయి, దానికి ఒక టాలరెన్స్ ఉంటుంది, దానికి ఒక సైజ్ ఉంటుంది, దానికి ఒక వోల్టేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డెప్త్గా తెలుసుకోవాలి. అప్పుడు ఈ రోజుల్లో మొబైల్ షాపులు ఎలా ఉన్నాయంటే రిపేర్ చేసే వాళ్ళకంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే నా దగ్గర అవ్వకపోతే ఇంకెవరి దగ్గర అవ్వకూడదని చెప్పేసి హీట్ చేయడం, డెడ్ చేసి ఇవ్వడం. ఒక చిన్న ప్రాబ్లం వస్తే అది పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అయిపోవడం. సో అలా తెలియకుండా ఉండాలి అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ వల్ల ఫస్ట్ సక్సెస్ ఏంటో తెలుసా? మీరు మీ చేతిలో ఫోను మీరు చెడగొట్టారు. ఫస్ట్ సక్సెస్ ఏంటంటే మీకు తెలియకుండా ఈ సబ్జెక్ట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎలా చేయాలో అలా చేస్తారు. ఒకవేళ అవ్వలేదు, ఆ పార్ట్ దొరకలేదంటే వదిలేస్తారు, కానీ దాన్ని చెడగొట్టరు. దిస్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడం వల్ల. ఓకే, సో తర్వాత మీరు ప్రాపర్గా నేర్చుకుంటే సెక్షన్ వైజ్ రిపేరింగ్, ట్రబుల్ షూట్ నేర్చుకుంటే ఈజీగా ఫోన్ రిపేర్ చేయొచ్చు. కానీ దాంతోపాటు ప్రాపర్ హ్యాండ్ స్కిల్ ఉండాలి. హ్యాండ్ స్కిల్ మీద మీరు డైలీ ఒక 2 hours ప్రాక్టికల్ చేయాలి. ఓకేనా? మీ దగ్గర ఏమైనా బోర్డ్స్ ఏమైనా లేకపోతే కూడా నాకు ఇక్కడ చెప్పండి. నేను ఇంకా హ్యాండ్ స్కిల్ చెప్పలేదు కాబట్టి నేను బోర్డ్స్ అవి ఏం చెప్పలేదు. మీరు ఏమేమి బోర్డ్స్ కావాలో ఏంటో నేను చెప్తాను. తర్వాత మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే నేను ఇక్కడ నుంచి కొరియర్ చేస్తాను మీకు. ఓకే సార్. డన్. ఓకే, ఈ 2 రోజుల క్లాసెస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఈ 2 బేసిక్ క్లాసెస్ మనం ఎలా వెళ్తాము ఏంటి అనేది మీకు ప్రాపర్ నాలెడ్జ్ అంతా వచ్చిందని నేను తెలుసుకున్నారని అనుకుంటున్నాను.